వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2024కి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్నేషనల్ వీడియో క్లాసెస్ డిస్కస్ చేసాం, నేషనల్ ఇష్యూస్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా డిసెంబర్లో జరిగినటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే లైక్ ఉద్యాన్ ఉత్సవ్ అనేటువంటిది మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఉద్యాన్ ఉత్సవ్. సో ఉద్యాన్ ఉత్సవ్ అనేటువంటిది ఇదొక ఫెస్టివల్. సో తెలంగాణలో జరిగేటువంటి ఫెస్టివల్. సో ఎక్కడ జరుగుతుంది అంటే మనకి తెలంగాణలో ఎక్కడైతే రాష్ట్రపతి భవన్ ఉందో, సో రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్ దగ్గర మనకి బొలారం అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంటుంది. సో అక్కడ ఈ ఉద్యాన్ ఉత్సవ్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జనవరి 2 నుంచి 13 జనవరి మధ్య 10 AM to 8 PM జరుగుతుంది. ఇది ఒక ఉద్యాన్ ఉత్సవ్ అనేటువంటిది. సో ఉద్యాన్ ఉత్సవ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫ్లవర్ అండ్ హార్టికల్చర్ ఫెస్టివల్. అర్థమైందా? సో అయితే ఇక్కడ మనకి తెలంగాణలో ప్రతి సంవత్సరము కూడా వింటర్ సీజన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణలో హైదరాబాద్కి రావడం జరుగుతుంది. వచ్చి ఇక్కడ కొన్ని రోజులు బస చేస్తారు. ఓకేనా? సో లైక్ శీతాకాలం విడిది అని చెప్తూ ఉంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో భారతదేశానికి, వారు తెలంగాణకి హైదరాబాద్కి వచ్చి ఈ యొక్క వింటర్ సీజన్లో కొన్ని రోజులు వారు స్టే చేస్తారు. వారు స్టే చేసినటువంటి సమయంలో ఆ రాష్ట్రపతి నిలయం ఏదైతే ఉందో, సో ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్లోకి పబ్లిక్ని అలౌ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ గార్డెన్లో మనం చూసుకుంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ గార్డెన్స్ ఉంటాయి, ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. దాని తర్వాత వర్క్షాప్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి కానీ వర్క్షాప్ జరుగుతూ ఉంటాయి, లేదా అర్బన్ గార్డెన్కి సంబంధించి వేస్ట్ రీసైక్లింగ్ కానీ సస్టైనబుల్ హార్టికల్చర్కి సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో వీటికి సాధారణ జనరల్ పబ్లిక్ని ఈ టైంలో అలౌ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఉద్యాన్ ఉత్సవ్గా పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే ఇంకొక అంశం, కేంద్రం నో డిటెన్షన్ విధానాన్ని పరిశీలించనున్న తెలంగాణ అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నో డిటెన్షన్ అంటే ఇది దేనికి సంబంధించింది అంటే స్టూడెంట్స్ ఎవరైతే 5th క్లాస్ 8th క్లాస్ చదువుతూ ఉన్నారో, జనరల్గా గతంలో విద్యా వ్యవస్థలో గతంలో మనకి 5th క్లాస్ 8th క్లాస్ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉండేది. వారు కనుక 5th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ 8th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ పాస్ అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు అదే క్లాస్లో ఉండాల్సినటువంటి అవసరం ఉండేది. సో దీని వలన మనకి డ్రాప్ అవుట్స్ అనేటువంటివి పెరుగుతూ ఉన్నాయి, ఇల్లిటరసీ రేట్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఫర్దర్ స్టడీస్కి 10th క్లాస్కి వచ్చే వరకు స్టూడెంట్స్ యొక్క ఎన్రోల్మెంట్ రేట్ అనేటువంటిది తగ్గుతున్నటువంటి సందర్భాన కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఈ యొక్క విద్యా హక్కు చట్టంలో కొన్ని సవరణలను చేసి ఏం చేస్తూ ఉన్నారు అంటే, సో 5th క్లాస్లో అదేవిధంగా 8th క్లాస్లో కూడా ఈ యొక్క బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటివి లేకుండా రద్దు చేశారు. ఫర్దర్గా 5th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా 6th 7th అట్లా చదువుకునేటువంటి వెసులుబాటుని కల్పించడం జరిగింది. ఓకేనా? సో ఇదే నో డిటెన్షన్ విధానాన్ని మన కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీనిలో వారు పొందుపరిచినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే, ఎవరైనా కానీ 5th క్లాస్ పాస్ అవ్వకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ మళ్ళీ వితిన్ 2 monthsలో మళ్ళీ వాళ్ళకి రీ ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పేసి ఈ యొక్క నో డిటెన్షన్ విధానంలో కేంద్రము మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఓకే, సో ఈవెన్ అదేవిధంగా 8th క్లాస్ సంబంధించి కూడా. ఓకే, సో ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దాని గురించి అంటే లైక్ అమలు చేయాలా లేదా అనేటువంటి దానికి సంబంధించి రివ్యూ మీటింగ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని అంశాలను మాట్లాడుకోవచ్చు అండి. ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ ఆర్డర్స్ని ఇష్యూ చేసింది కదా, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒబే చేయట్లేదు అంటే, లైక్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకి ఎడ్యుకేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా అధికారం ఉంటుంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాలి అంటే వారికి డెసిషన్ ప్రకారం అమలు చేయవచ్చు. రైట్, ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం, డాక్టర్ జైతీర్థ్ జోషి అపాయింటెడ్ న్యూ చీఫ్ ఆఫ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్. సో బ్రహ్మోస్ ఏరోస్పేస్కి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేయబడ్డారు. సో వీరు జైతీర్థ్ ఆర్ జోషి గారు గతంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం
మిసైల్ కాంప్లెక్స్ డిఆర్డిఎల్ సో హైదరాబాద్లో ఉంటుంది. సో దానిలో వారు అవుట్స్టాండింగ్ ఇంజనీర్గా విధులను నిర్వహించడం జరిగింది. సో వారికి పదోన్నతి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బ్రహ్మోస్ మిషన్కి డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది. సో ఎవరైనా అడిగారు అనుకోండి, హూ ఇస్ ద ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ బ్రహ్మోస్ మిసైల్ మిషన్, డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ జైతీర్ ఆర్ జోషి అనేటువంటి అంశాన్ని మీరు చెప్పవచ్చు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. లైక్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ డిఆర్డిఎల్ ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది, హైదరాబాద్లో, తెలంగాణలో ఉంది అనేటువంటి అంశం ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనకి సిలబస్లో కూడా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది జోగ్రఫీలో. మీరు తెలంగాణ జోగ్రఫీ కనుక చూసినట్లయితే దానిలో లాస్ట్ చాప్టర్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, సో దానిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగడానికి స్కోప్ ఉంది. ఇంకో గతంలో కూడా మనం చూస్తున్నాం, గత ఎగ్జామ్స్లో కూడా అడిగి ఉన్నారు, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇక్రిసాట్ అని. సో ఇక్రిసాట్ యొక్క హెడ్ క్వార్టర్ని అడగటం జరిగింది. సో అట్లా ఆ కోవలు ఇంపార్టెంట్. దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ యొక్క హెడ్ క్వార్టర్ ఏ నగరంలో ఉంది అని అడిగారు. రెండింటికి కూడా ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. సో ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ అంటాం. ఎన్ఐఎన్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటాం. వీటి యొక్క హెడ్ క్వార్టర్ మనకి హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇట్లాంటివి అడుగుతున్నారు కాబట్టి సో అది అడగడానికి కూడా స్కోప్ ఉంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక అంశం, రైతు భరోసా పథకం. సో రైతు భరోసా పథకం గతంలో ఈ పథకానికి సంబంధించి సంవత్సర కాలంలో అంటే 2 దఫాలుగా ప్రతి ఎకరాకు 10,000 రూపాయలను ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఆ పేరుని మార్చి రైతు బంధు అనేటువంటి పేరు, పాత పేరు మార్చి రైతు భరోసా పథకం కింద అమలు చేస్తూ ఉన్నారు. సో గత సంవత్సరం ఇచ్చేటువంటి 10,000 రూపాయలు ఏదైతే ఉందో దానిని పెంచి 15,000 రూపాయలు ఇవ్వబోతా ఉంది అండి. సో ప్రభుత్వము ప్రతి సంవత్సరము కూడా 15,000 రూపాయలను ఈ యొక్క రైతు భరోసా కింద ఇవ్వబోతా ఉన్నారు రైతులకు సంబంధించి. సో ఇక్కడ ఇంకొక అంశం ఇక్కడ ఏంటి అంటే ఇంకొక అంశం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ 2 లక్షల వరకు రుణమాఫీని కూడా చేసి ఉన్నారు. సో రైతులు ఎవరైతే పంట రుణాలను వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నారో వారికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చేసి ఉన్నారు. దానికి సంబంధించి దానివల్ల 22.22 లక్షల మంది రైతులు లబ్ధి పొంది ఉన్నారు. దానికి సంబంధించి 17,869 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం వారి యొక్క ఖాతాల్లో నేరుగా జమ చేసింది ఈ నెలలో. సో ఇక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇది కాకుండా మనం చూసుకుంటే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలను నేరుగా వారి యొక్క ఖాతాలలో ప్రభుత్వం జమ చేయబోతూ ఉంది. ఇంకొక అంశం మనం చూడొచ్చు ప్యాడీకి. సో వరి పంట ఏదైతే ఉందో సో వరి పంటకి కూడా 500 రూపాయలను బోనస్ని ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. గెట్ 70% ఆఫ్ కృష్ణా రివర్ వాటర్ టు తెలంగాణ, సీఎం రేవంత్ రెడ్డి టెల్స్ అఫీషియల్స్ అండి. సో సింపుల్గా ఇక్కడ ఏమి అంటే కృష్ణానది అనేటువంటిది ఏదైతే మనకి మహారాష్ట్రలో జన్మించిందో సో మహాబలేశ్వర్ అనేటువంటి ఒక ప్రాంతంలో జన్మించినటువంటి కృష్ణానది మహారాష్ట్ర నుంచి సో మహాబలేశ్వర్ అనేటువంటి ఒక ప్రాంతం నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా, కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా వస్తూ ఉంది. సో ఫైనల్గా మహాబలేశ్వరంలో జన్మించినటువంటి కృష్ణానది ఏదైతే ఉందో సో ఇది 4 రాష్ట్రాల నుంచి ప్రవహించుకుంటూ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా దగ్గర హంసలదీవి అనేటువంటి ఒక ప్లేస్లో కృష్ణా జిల్లా దగ్గర హంసలదీవి అనేటువంటి ఒక ప్లేస్లో సముద్రంలో అనగా బంగాళాఖాతంలో కలుస్తూ ఉంది. అయితే దీని యొక్క నది పంపకాలకు సంబంధించి సో ఈ నది ఏదైతే ప్రవహిస్తూ ఉంది ఈ రాష్ట్రాల్లో ఈ నది యొక్క పంపకాలకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ఏర్పాటు చేశారు. అయితే వీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కృష్ణా నది యొక్క నీరు ఏదైతే ఉందో సో ఇది రాష్ట్రాలకు పంపకాలు చేసేటువంటిదని చేయాల్సి ఉంటుంది. సో వీరి దగ్గర నుంచి ఎటువంటి డెసిషన్ రానందున ఫైనల్గా మనకి సీఎం గారు ఏమంటున్నారు అంటే ఈ కృష్ణా నదిలో ఏదైతే వాటర్ ఉందో సో 70% ఆఫ్ కృష్ణా రివర్ వాటర్ని తెలంగాణకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పేసి ఆదేశాలను ఇస్తూ ఉన్నారు.
అర్థమైందా? సో ఇంకొక అంశం, ఈ కృష్ణా రివర్ వాటర్కి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ పేరు ఏమిటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి బ్రజేష్ కుమార్ అండి. సో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. సో ఇదే మనకి లైక్ ఈ యొక్క ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. వీరు కృష్ణానదికి సంబంధించినటువంటి జలాలు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎంత మేర పంపిణీ చేయాలనేటువంటి ఒక తీర్పుని కూడా వీళ్ళే ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇదొక అంశం. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే కృష్ణానదికి ఉపనదులు అనేటువంటి ఉండటం జరిగింది. లైక్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ధోని, భీమా, దిండి, మూసి, మునేర్ అనేటువంటివి. రైట్ సైడ్ మనం చూసుకుంటే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటాం. అర్థమైందా? సో లైక్ కుడివైపు ఉన్నటువంటి నదులు, ఎడమవైపు ఉన్నటువంటి నదులు. సో ఇక్కడ కుడివైపు ఉన్నటువంటి నదులు ఇవన్నీ కూడా సో కృష్ణానది అనేటువంటిది ఇక్కడ ఆవిర్భావం చెందింది కాబట్టి సో పైన ఉన్నటువంటి అవన్నీ కూడా కుడివైపుకి వస్తాయి. సో కింద అంటే లైక్ ఇక్కడ నుంచి ఫ్లో అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా లైక్ కోయినా, వర్ణ, పంచగంగ, ఘాట్ ప్రభ అండ్ ఇంకా మాల్ప్రభ, తుంగభద్ర కలిపి తుంగభద్ర కర్నూలు దగ్గర కృష్ణాతో కలుస్తూ ఉంది. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే పైన నార్థన్ హిల్స్, ఇక్కడ నుంచి ధోని, భీమా, రాయచూర్ ఈ ప్రాంతాల దగ్గర నదులు వచ్చి ఫైనల్గా కృష్ణానదితో కలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవి కృష్ణానదికి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం మనం మాట్లాడుకుందాం. లైక్ జియో స్మార్ట్ ఇండియా 2024 అండి. సో జియో స్మార్ట్ ఇండియా 2024 అనేటువంటి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఎక్కడ జరిగింది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో జరిగినటువంటి ప్లేస్ చూసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. సో సింపుల్గా అంటే వీడిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. లైక్ జియో స్మార్ట్ ఇండియా 2024 ఏ నగరంలో జరిగింది? హైదరాబాద్లో జరిగింది, తెలంగాణలో జరిగింది. అర్థమైందా? సో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. మరి ఏదైతే ఈ జియో స్మార్ట్ ఇండియా 2024 అనేటువంటిది జరిగిందో సో దీనిని నిర్వహించినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండి. అర్థమైందా? సో లైక్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు యొక్క జియో స్మార్ట్ ఇండియాని నిర్వహించడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే పవరింగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ జియోస్పేషియల్ నాలెడ్జ్. సో సింపుల్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం జియో స్మార్ట్ ఇండియా 2024 అనేటువంటిది ఒక కార్యక్రమం ఏదైతే హైదరాబాద్లో జరిగిందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతుందో సో దాన్ని మొత్తాన్ని కూడా శాటిలైట్కి లింక్ చేసేటువంటి కాన్సెప్ట్ అండి. అర్థమైందా? సో మన రూరల్ ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కట్టడాన్ని శాటిలైట్కు లింక్ చేస్తారు. తద్వారా ఏం జరుగుతుంది అంటే యాక్యురేట్ డేటా అనేటువంటిది పొందొచ్చు. ఎక్కడే కన్స్ట్రక్షన్ జరిగినా కానీ దాంతోపాటు టౌన్ ప్లానింగ్ కానీ రూరల్ ప్లానింగ్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడా సులువు అవుతాయి కాబట్టి. ఓకే, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది. ఇంకొక అంశం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, జిఎస్డిపి. సో మెయిన్ దాంట్లోకి వెళ్ళే ముందు అసలు జిఎస్డిపి అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. సో జిఎస్డిపి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక తెలంగాణ రాష్ట్రం అనుకోండి. అర్థమైందా? లేదంటే సో లెట్ అజ్యూమ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలంగాణ రాష్ట్రం అనుకోండి. సో ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది తెలంగాణ రాష్ట్రం. సో తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో 1 సంవత్సర కాలానికి గుర్తుపెట్టుకోండి 1 ఇయర్కి 1 సంవత్సర కాలానికి ఎంతైతే గూడ్స్ వస్తువులను ఉత్పత్తి చేశామో ఎంతైతే సేవలను మనం చేశామో ఎక్కడ ఓన్లీ తెలంగాణ ఇన్ టెరిటరీ ఆఫ్ తెలంగాణలో చేశామో దాన్ని జిఎస్డిపిగా పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? 1 సంవత్సర కాలానికి ఒక భూభాగంలో ఒక టెరిటరీ అంటే స్టేట్ కాబట్టి స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సంవత్సర కాలంలో ఎంత వస్తువులను ఉత్పత్తి చేశామో ఎంత సేవలను మనం చేశామో దానిని జిఎస్డిపిగా మనం కొలుస్తూ ఉంటాం. సో దాన్ని గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా మనం చెప్తూ ఉంటాం. ఓకే, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ పరంగా చూసుకుంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో టాప్ ప్లేస్లో తెలంగాణ ఉంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తాం ఉన్నారు. అర్థమైందా? సో ఫైనల్గా జిఎస్డిపి గ్రోత్ పరంగా చూసుకుంటే అకార్డింగ్ టు ద రిపోర్ట్ అంటే లైక్
బ్రిడ్జింగ్ ది గ్యాప్ ఇంటిగ్రేటింగ్ స్కిల్లింగ్ ఇంటూ తెలంగాణస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు? ఈవై పార్థనన్ అండ్ సిఐఐ అనేటువంటి ఒక 2 సంస్థలు కలిసి ఈ రిపోర్ట్ని విడుదల చేయగా ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే భారతదేశంలో 28 రాష్ట్రాలలో కంటే అన్నిటికంటే తెలంగాణలో జిఎస్డిపి అనేటువంటిది వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి అంశాన్ని వీరు స్పష్టం చేయడం జరిగింది. సో తెలంగాణలో జీడిపి అంటే జిఎస్డిపి ఎంత మేర పెరుగుతూ ఉంది అంటే 16.3% మేర పెరుగుతుంది అని ఈ నివేదిక మనకి తెలియచేయడం జరిగింది. ఇదే విధంగా ఈ నివేదిక యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ వాల్యూ ఎంత అంటే 13.13 లక్షల కోట్లు అనేటువంటి అంశాన్ని ఈ నివేదిక తెలియజేస్తూ ఉంది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం, తెలంగాణ ప్రభుత్వం వ్యయం గురించి మనకి న్యూస్ పేపర్స్లో వచ్చింది. ఓకే, సో గవర్నమెంట్ రిలీజ్ చేసింది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఒక సంవత్సర కాలంలో తెలంగాణ ప్రభుత్వము సంక్షేమ పథకాలకు సంబంధించి తొలి ఏడాదిలో 61,516 కోట్లను ఖర్చు చేసింది సంక్షేమ కార్యక్రమానికని చెప్తా ఉన్నారు. ఇంకొక అంశం మనకి స్పష్టం చేశారు, పంట రుణాల మాఫీకి సంబంధించి 20,617 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాము అని చెప్తా ఉన్నారు. ఇంకొక అంశం, చేయూత పథకం కింద పింఛన్లు అందించేందుకు 11,382 కోట్ల రూపాయలను ఖర్చు చేశాము అని చెప్తా ఉన్నారు. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే లైక్ చేయూత కింద ప్రభుత్వము మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలను ఇస్తూ ఉన్నారు. లైక్ విడోస్కి, వితంతువులకు, అదేవిధంగా వృద్ధులకు, సీనియర్ సిటిజన్స్కు. సో తెలంగాణ ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కు, విడోస్కి ప్రతి నెల 4,000 రూపాయలను పెన్షన్ రూపంలో చేయూత అనేటువంటి పథకం ద్వారా అందిస్తూ ఉంది. దానికి గాను ఖర్చు చేసినటువంటి డబ్బులు మనం చూసుకుంటే 11,382 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అనేటువంటి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇంకొక అంశం, మెగా ఫుడ్ పార్క్ అంట. సో మెగా ఫుడ్ పార్క్. సో ఇప్పటివరకు మనం చూసాం మెగా టెక్స్టైల్ పార్క్స్ చూసాము. ఇప్పుడు మెగా ఫుడ్ పార్క్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి అంశం క్లియర్ కదా. సో ఎక్కడ ఏర్పాటు చేశారు అనేటువంటి అంశం మనం చూసుకుంటే బుగ్గపాడు, సో తెలంగాణలో సత్తుపల్లికి దగ్గర. సో తెలంగాణలో మనకి లైక్ సత్తుపల్లి, ఖమ్మం జిల్లాకి దగ్గర సత్తుపల్లి అని ఉంటుంది. ఆ సత్తుపల్లికి దగ్గరన ఈ బుగ్గపాడు అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. సో అక్కడ మెగా ఫుడ్ పార్క్ అనేటువంటి దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అర్థమైందా? సో డిసెంబర్లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆవిష్కరణ మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఓపెన్ చేసుకున్నాం, ఇనాగరేషన్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండి? ఈ మెగా ఫుడ్ పార్క్ అనేటువంటి దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటని మనం భద్రపరచుకోవచ్చు. సో దీనిలో కోల్డ్ స్టోరేజెస్ అనేటువంటి ఉంటాయండి. అర్థమైందా? సో రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో సో అది పాడవ్వకుండా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు కూడా ఆ పండించినటువంటి పంటను మనము కోల్డ్ స్టోరేజ్లో భద్రపరచవచ్చు. ఆ కోల్డ్ స్టోరేజెస్ ఎక్కడ ఉన్నాయి? మెగా ఫుడ్ పార్క్లో ఉండటం జరిగింది. అర్థమైందా? సో ఇంకా ఈ మెగా ఫుడ్ పార్క్ ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి జిల్లాలు మనం చూసుకుంటే లైక్ ఈ ఖమ్మం, ఈ భద్రాద్రి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వారు ఎక్కువగా లబ్ధి పొందుతారు. కారణం ఏంటి అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మామిడి పంట కానీ, మామిడికాయలు, బొప్పాయ, జామ, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఎండు మిరపకాయలను ఎక్కువగా రైతులు పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తక్కువ టైంలో కుళ్ళిపోయేటువంటి కాబట్టి సో దీనివలన ఈ జిల్లాకి చెందినటువంటి ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ మనకు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వము వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్, సో మెగా టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేశారు. సో ఇన్ కేసు మీకు ఎగ్జామ్లో కనుక వస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను. అర్థమైందా? సో మెగా టెక్స్టైల్ పార్క్ వేరు, మెగా ఫుడ్ పార్క్ వేరు. మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసేది వరంగల్లో, దాని పేరే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అంటాం వరంగల్లో. ఇక్కడ మనం చూసుకుంటే
ఇక్కడ ఖమ్మం దగ్గర సత్తుపల్లి దగ్గర చూసుకుంది అక్కడ మెగా ఫుడ్ పార్క్. సో రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అయితే గమనించండి. ఆల్రెడీ మన జరిగినటువంటి టీజీపీఎస్సీ ఎగ్జామ్లో సో మెగా టెక్స్టైల్ పార్క్ క్రింది వానిలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి వరంగల్. అప్పుడు ఆల్రెడీ అడిగారు కాబట్టి ఇది అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక అంశం, మ్యాగ్నిట్యూడ్ స్కేల్ను రెక్టర్ స్కేల్ సో 0 to 100 అని అంటారు. అసలు ఇది ఎందుకు వచ్చిందంటే కాన్సెప్ట్, మొన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా భూకంపం రావడం జరిగింది. సో తెలంగాణలో మనం చూసుకుంటే తెలంగాణలో ఖమ్మం ప్రాంతం కానీ, నేలకొండపల్లి కానీ, హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మహబూబ్ నగర్ కానీ, సో ఈ ప్రాంతాలలో భూకంపం అనేటువంటిది రావడం జరిగింది. సో ఆ భూకంపం అనేటువంటిది ఎంత వచ్చింది అంటే లైక్ 5.3 మ్యాగ్నిట్యూడ్ అయితే రికార్డ్ అవడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి పైన ఫోకస్ చేస్తే ముందుగా ఈ భూకంపాన్ని ఏ స్కేల్స్తో మెజర్ చేస్తారనేటువంటి తెలుసుకోవాలి. సో భూకంపాన్ని మెజర్ చేయడానికి ఉపయోగించేవి లైక్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అంటాం. సో మ్యాగ్నిట్యూడ్ స్కేల్, సో దాన్ని రెక్టర్ స్కేల్గా పిలుస్తూ ఉంటాం. సో దాని యొక్క వాల్యూస్ మనం చూసుకుంటే 0 to 10 దాని యొక్క వాల్యూస్ అనేటువంటివి ఉంటాయండి. దాని తర్వాత ఇంకొక స్కేల్ ఉంటుంది, ఇంటెన్సిటివ్ స్కేల్ అని అంటాం. సో దాన్ని మెర్కాలీ ఇంటెన్సిటివ్ స్కేల్గా పిలుస్తూ ఉంటాం. దాని యొక్క వాల్యూస్ మనం చూస్తే 1 to 12 ఉంటాయండి. 1 to 12 దాని యొక్క వాల్యూస్ అయితే ఉంటాయనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో భూకంపం వచ్చింది కాబట్టి అడగడానికి స్కోప్ ఉన్నవి. తెలంగాణ రాష్ట్రము ఏ భూకంప జోన్ పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ వచ్చేసి జోన్ 2 పరిధిలోకి వస్తుందండి. సో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనకి జోన్ 2 పరిధిలో వస్తుంది. అంటే భూకంపాల యొక్క తీవ్రత తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం. అర్థమైందా? సో భారతదేశంలో ఎక్కువగా భూకంపాలు సంభవించేటువంటి ప్రదేశాలు మనం చూసుకుంటే హిమాలయ ప్రాంతాలు అండి. దానికి కూడా కారణం మనం చూసుకుంటాం. లైక్ మనం జియోగ్రఫీ చదివేటప్పుడు డ్రిఫ్ట్ థియరీ అని చదువుతూ ఉంటారు. ఆ డ్రిఫ్ట్ థియరీలో ఒక అంశం పొందుపరిచారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఇండియాకి సంబంధించినటువంటి ఇండియా ప్లేట్ అనేటువంటిది స్టిల్ మూవింగ్ టువర్డ్స్ యూరోప్ ఏషియా ప్లేట్. సో దానివలన కంప్రెషన్ ఫోర్స్ అనేటువంటిది పెరగడం ద్వారా స్టిల్ ఇప్పటికీ కూడా హిమాలయ ప్రాంతాల్లో భూకంపం వస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ భూకంపాల యొక్క తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంశం మనం ఆల్రెడీ ఇండియన్ జియోగ్రఫీ లైక్ వరల్డ్ జియోగ్రఫీ చదివినప్పుడు చదివి ఉంటాం. అర్థమైందా? సో అందుకోసమే ఈ హిమాలయ ప్రాంతాలు చూడండి, ఈ హిమాలయ బెల్ట్ అంతా కూడా, ఈ ప్రాంతం ఇదంతా కూడా హిమాలయ బెల్ట్ అంతా కూడా డేంజర్ జోన్లో ఉంటుంది అండి. సో జోన్ 5లో ఉంటుంది. సో భారతదేశంలో లైక్ హైయెస్ట్ ఎర్త్క్వేక్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ప్రదేశాలను మనం ఒకసారి చూసుకుంటే ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అదేవిధంగా గుజరాత్ దగ్గర కూడా భుజ్ అనేటువంటి ప్రాంతం దగ్గర కూడా భూకంపాలు అనేటువంటి అధికంగా సంభవిస్తూ ఉంటాయి. అదొక ఆస్పెక్ట్. అతి తక్కువ భూకంపాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ప్లేసెస్ మనం చూసుకుంటే తెలంగాణ ప్రాంతం అండి. తెలంగాణ ప్రాంతం చూడవచ్చు, ఈ కలర్ అంతా కూడా జోన్ 2లో ఉంది. సో జోన్ 2 అంటే స్వల్పంగా మనకి భూకంపాలు వస్తాయి. కాబట్టి తెలంగాణ మిగిలినటువంటి రాష్ట్రాలతో కంపేర్ చేస్తే అంత డేంజర్ జోన్లో లేదనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో లైక్ ఇండియాని 4 జోన్స్ కింద క్లాసిఫై చేయటం జరిగింది. జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 2, 3, 4, 5. జోన్ 5 ఉంటే కనుక చాలా డేంజర్, జోన్ 2 ఉంటే డేంజర్ తక్కువ అని. ఓకే, సో ఇదొక అంశం. దాని తర్వాత ఇంకొక స్కీమ్, నమో డ్రోన్ దీదీ స్కీమ్ని ప్రభుత్వము లాంచ్ చేసింది. నమో డ్రోన్ దీదీ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ కింద లాంచ్ చేశారు. లైక్ DAYNRLM అంటాం, దీన్ దయాల్ అంత్యోదయ యోజన. దానిలోనే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. సో దీని కింద నమో డ్రోన్ దీదీ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, స్వయం సహాయక సంఘాలు అంటాం. సో ఈ స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ఐడెంటిఫై చేసినటువంటి ఆ సంఘాలకు 15,000 డ్రోన్లను వారికి అందించడం. అర్థమైందా? సో చూసారా డ్రోన్. సో వారికి 15,000 డ్రోన్లను వారికి అందించడం అనమాట. సో డ్రోన్లు అందించడం అంటే ఊరికే కాదు,
ఆ డ్రోన్ ద్వారా వాళ్ళు రెవెన్యూని జనరేట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో నమో డ్రోన్ దీదీ స్కీమ్ ద్వారా ఏంటి అంటే ఐడెంటిఫై చేసినటువంటి స్వయం సహాయక సంఘాలకు, మహిళా సంఘాలు ఏవైతే మనకి రూరల్ ఏరియాస్లో ఉంటాయో ఆ మహిళా సంఘాలకు యొక్క డ్రోన్స్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఆ డ్రోన్స్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే రకరకాలుగా మనం వాడుకోవచ్చు ఆ డ్రోన్స్ని. లైక్ పొలాలలో, సో అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఫెర్టిలైజర్స్ని సో ఎరువులను కానీ పురుగుల మందులు కానీ జల్లడానికి మనము వాడుకోవచ్చు. అదే డ్రోన్స్ను మనము గూడ్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళడానికి యూజ్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అట్లా ఈ బెనిఫిట్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేసి లక్షాధికారులుగా ఈ యొక్క మహిళలను మార్చేటువంటి ఉద్దేశమే నమో డ్రోన్ దీదీ అనేటువంటి స్కీమ్. అర్థమైందా? సో ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అయింది తెలంగాణలో మనం చూసుకుంటే లైక్ 7,51,693 మంది మహిళలు ఈ స్కీమ్ ద్వారా లక్షాధికారులు అయ్యారని చెప్తా ఉంది రిపోర్ట్. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూసుకుంటే 1,00,000 ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే 14,87,631 మెంబర్స్ బెనిఫిట్ అయ్యారని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా 2 రాష్ట్రాలు కలిపి 22 లక్షల మంది బెనిఫిట్ అయ్యారు ఈ స్కీమ్ ద్వారా అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈ డ్రోన్స్ అనేటువంటివి ఆంధ్రాకి 92 డ్రోన్స్ని, కర్ణాటకకు 84 అండ్ తెలంగాణకు 74 డ్రోన్స్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. సో ఇది అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.